గోల్మాల్ గోల్మాల్ గోవింద మోసం జరగని చోటుందా. గోల్మాల్ గోల్మాల్ గోవింద మోసం జరగని చోటుందా. విషయం ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి గోల్మాల్ గోవిందం సినిమాలో పాట నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? సాధారణంగా ఎవరైనా ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇలాంటి వాటివన్నీ గోల్మాల్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక కోడలో ఏకంగా అత్త ప్రాణాన్ని గోల్మాల్ చేసేసింది అన్నమాట. అది ఎక్కడో ఏంటో చూద్దాం. మణికొండలో ఛాయాదేవి అనే ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తన భర్త రామకృష్ణ, కొడుకు శివప్రసాద్ ఇద్దరు చనిపోయారు. చనిపోతే ఇక చేసేదేం లేక మనవడిని దగ్గర పెట్టుకుని తన దారిని తన ఇంట్లో ఉంటూ తనకు తెప్పలేదో తను పడుతుంది అన్నమాట. ఇక్కడ కొడుకు భార్య శివప్రసాద్ గారు చనిపోయారు కదా, ఆయన గారి భార్య మాధవి భర్త ఎటు చనిపోయాడుగా, చక్కగా స్వేచ్ఛ దొరికింది. ఆ స్వేచ్ఛలోనే ఇంకొక యువకుడిని చూసుకుని చక్కగా పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి చేసుకుని వేరే వాడితో వివాహ బంధంలో ముడిపడిన తర్వాత కూడా ఈవిడ ఆలోచనలు చాలా క్రిమినల్గా ఉన్నాయి అన్నమాట. ఆవిడేం చేసింది, మహా అయితే పోని వేరే వాడిని పెళ్లి చేసుకున్నా మా అత్తగారికి ఎవరో లేరుగా, చనిపోయిన తర్వాత తీసుకుంటే సరిపోద్ది అనుకునే ఆస్తిని, ఆ ఇంటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చెప్పి, మా అత్తగారికి ఎవరో లేరుగా ఎవరు మాట్లాడతారని చెప్పి ఆవిడ చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ పుట్టించేసింది. ఆ డెత్ సర్టిఫికేట్ పుట్టించేసింది అక్కడితో కూడా ఆగల. ఇప్పుడు నువ్వు డెత్ సర్టిఫికేట్ పుట్టించావంటే పోనీ తర్వాత అయినా సరే చనిపోయిన తర్వాత ఇల్లు తీసుకున్నావా, ముసలమ్మని అందులో ఉండిచ్చావంటే అది కూడా లేదు. తను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తితో వచ్చేసి అత్తగారిని ఇంట్లోంచి గెంటేసి నువ్వు చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పి చూపించేసింది. ఇంకేముంది, ఆ వృద్ధురాలు వెళ్ళి మణికొండ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించింది అన్నమాట. విషయం ఏంటంటే, అమ్మ ఆమెకి భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకునో లేకపోతే ఆయన భారీగానే ఉండి అత్తతో కలిసి సంసారం చేస్తారు, నువ్వు చేయలే. నువ్వు వెళ్ళావు, వేరే వాడిని పెళ్లి చేసుకున్నావు, వాడిల్లు నీకు అవ్వాలి. కానీ ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత ఏమిల్లు నీకు అవ్వాలని చెప్పి ఆశ పట్టడమే తప్పు. ఆ ఆశ కూడా మళ్ళీ దురాశ. ఆమె ఎక్కడ ఉంటుందమ్మా? నువ్వు డెత్ సర్టిఫికేట్ సృష్టించేసి ఆమె ఇంట్లోంచి గెంటేస్తే ఆమె ఊరుకుంటుందా? ఇప్పుడు మీ అమ్మకే వస్తాయి అదే పరిస్థితి సేమ్. మీ అన్నయ్య చచ్చిపోతాడు, మీ అన్నయ్య చచ్చిపోయిన తర్వాత మీ వదిన కూడా అట్లాగే వేరే వాడిని పెళ్లి చేసుకుని ఇంట్లోకి వచ్చేసి కామ్గా మీ అమ్మని గెంటేసిద్ది. నువ్వు ఊరుకుంటావా? పక్కన వాళ్ళకి ఏదన్నా చేయాలంటే నిమిషం కూడా ఆలోచించు.